హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ మిస్ట్రీస్. ఈరోజు ఈ వీడియోలో మొన్న మీరు టీవీస్లో చూసే ఉంటారు, చాలా మిసైల్స్ రావడం అని, న్యూస్లో చాలా యుద్ధం జరుగుతుందని వినే ఉంటారు. అయితే పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ యుద్ధం ఎక్కడ జరుగుతుంది అంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో జరుగుతుంది. అయితే విషయం ఏంటి అంటే ఈ యుద్ధం ఇప్పటి కాదనమాట, చాలా సంవత్సరాల క్రితం నుంచి మొదలైంది. అయితే మొదట్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్టార్టింగ్ అంటే ఈ యుద్ధం మొదలవ్వడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇరాన్లో ఒక ప్రభుత్వం నడిచేదన్నమాట. ఒక వ్యక్తి పాలించేవాడు. ఆ వ్యక్తి పాలించేవాడు, అతని పేరేంటి అంటే మహమ్మద్ షా. అతని పేరు గుర్తుపెట్టుకోండి. అయితే ఎప్పుడైతే మహమ్మద్ షా పరిపాలించేవాడో సుమారు 1960వ సంవత్సరం ఈ టైంలో అతను పరిపాలించేవాడు అనమాట. అతని పరిపాలన అంతా కూడా కొంచెం బాగానే ఉంది, అట్ ది సేమ్ టైం కొంచెం నెగిటివిటీ కూడా ఉందన్నమాట. అయితే ఇతనేం చేశాడు అంటే ఈ ఇస్లామిక్లో ఈ పర్టికులర్ ఏరియాస్లో హిజాబ్ని, అంటే ఫిమేల్స్కి, ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళకి హిజాబ్ తప్పనిసరి కాదు అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడనమాట. ఆ అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఒక ప్రాబ్లమెటిక్ అనమాట. అంటే ఆ మతపరంగా ఆ హిజాబ్ని వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. ఎప్పుడైతే మహమ్మద్ షా తన అధికారంలో ఈ హిజాబ్ని తప్పనిసరి కాదు అని చెప్పడంతో ఖచ్చితంగా ఇతను మన మతాన్ని కించపరిచే విధంగా పరిపాలిస్తున్నాడు, లేదంటే మన మతానికి వ్యతిరేకంగా పరిపాలిస్తున్నాడు అని కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయన్నమాట. అంతేకాదు, ఈ మహమ్మద్ షా అనే వ్యక్తి ఏంటంటే కొన్ని అక్కడ ఆడవాళ్ళకి ఏంటంటే కొన్ని అధికారాలు కూడా ఇచ్చాడనమాట. అయితే ఇవన్నీ జరుగుతూ ఉంటే అధికార పక్షంలో ఉన్న మహమ్మద్ షా ఇలా పరిపాలిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షం కూడా ఒకటి ఉంటుంది కదా. ఆ ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి పేరు ఏంటంటే ఖొమానీ. అతను ఏం చేశాడు, ఇలా అధికార పక్షంలో ఉన్న మహమ్మద్ షా తీసుకునే నిర్ణయాలని ఈ ఇరాన్ ప్రజలందరికీ కూడా చెప్పడం మొదలుపెట్టాడు అనమాట. అంటే ఇతను ఇలా చేస్తున్నాడు, దీనివల్ల ఏంటంటే మనకి ప్రాబ్లం అవుతుంది, ఇది మన యొక్క దేశానికి కూడా ప్రాబ్లం అవుతుంది అని చెప్పడం మొదలుపెట్టాడు అనమాట. అంతేకాదు, ఈ మహమ్మద్ షా కొన్ని నిజమైన తప్పులు కూడా చేశాడనమాట. అంటే ఎలాంటివి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇతని యొక్క బలగాన్ని ఉపయోగించుకొని, అంటే ఇతని కిందన పనిచేసేటటువంటి పోలీసులు కానీ మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ పవర్ని తన ఆధీనంలోకి తీసుకొని ఈ ఆపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఈ ఖొమానీ యొక్క ప్రజలు కానీ, లేదంటే ఖొమానీ యొక్క మద్దతుదారులు కానీ, వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టడం జరిగిందనమాట. ఎప్పుడైతే ఇలా జైల్లో పెట్టడం జరిగిందో, జైల్లో పెడుతూ కూడా తను చిత్రహింసలు పెట్టేవాడు అనమాట. సో ఖొమానీ యొక్క మొత్తం ఆ ప్రతిపక్షం అంతా కూడాను ఇతనికి వ్యతిరేకంగా మారి చాలా వ్యతిరేక నిరసనలు చేయడం, ఇవన్నీ చేయడం కూడా జరిగిందనమాట. అయితే ఒకానొక టైంలో, అంటే సుమారు 1977 ఈ టైం వచ్చేసరికి ఒక దుర్ఘటన జరిగింది ఇరాన్లో. అదేంటి అంటే ఒక పర్టికులర్ సినిమా థియేటర్ ఉందన్నమాట. ఆ సినిమా థియేటర్లో ఫైరింగ్ కాల్పులు జరిపి సుమారు 400 మందిని చంపేశారనమాట. అయితే ఖొమానీ, అంటే ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ ఖొమానీ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే అది మహమ్మద్ షా వలన జరిగింది, అతనే కానీ అధికారం మంచిగా చేస్తుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చుండేవి కాదు, 400 మంది ప్రాణాలకి ఎవరు సమాధానం చెప్తారని చెప్పేసి ఖొమానీ ఏంటంటే చాలా భారీ ఎత్తున నిరసనలు చేయించి, చాలా భారీ ఎత్తున ప్రజలు కూడా, అంటే ఖొమానీ అనే కాదు, ప్రజలు కూడా అతనికి తిరుగుబాటు చేసి అతని ప్రభుత్వాన్ని దించాలి అనే ఉద్దేశంతో మొత్తం దేశమంతా ఏకమైందనమాట. స్టూడెంట్స్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా. అయితే ఎప్పుడైతే ఇలాంటి నెగిటివిటీ, ఇలాంటి నింద మోస్తున్నటువంటి ప్రభుత్వం కంటిన్యూ అవుతుందో, మహమ్మద్ షా ప్రభుత్వం ఎప్పుడైతే కంటిన్యూ అవుతుందో, సరిగ్గా అదే టైంలో మహమ్మద్ షాకి ఇంకొక ప్రాబ్లం కూడా వచ్చింది. అదేంటి అంటే ఇరాన్లో చమురు ధరలు, అంటే పర్టికులర్గా చమురు అంటే ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఇరాన్లో చాలా బాగా జరుగుతుంది అనమాట. అదే ప్రపంచంలో చాలా దేశాలకి సప్లై చేస్తుంది ఆయిల్ని. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఒకానొక టైంలో, అంటే పర్టికులర్గా ఆ టైంలో ఈ 1970, 60 నుంచి 70 ఆ సంవత్సరాల్లో చమురు ధరలు బాగా పెరిగాయి అన్నమాట. అయితే చమురు ధరలు బాగా పెరిగినప్పుడు దేశం కూడా మంచిగా అభివృద్ధి చెందాలి కదా, అక్కడున్న ప్రజలు కూడా మంచిగా అభివృద్ధి చెందాలి కదా. కానీ అలా జరగలేదన్నమాట. ఇలాంటి ధరలు పెరిగాయి, ఎంత మంచిగా మనకి అభివృద్ధి జరగాల్సిన టైంలో, ఎంత ఆర్థిక వ్యవస్థ బలపడినప్పటికీ కూడాను ఈ మహమ్మద్ షా అనే వ్యక్తి మన దేశాన్ని అభివృద్ధి చేయట్లేదు అని ప్రజలందరూ కూడా నమ్మడం మొదలుపెట్టారు. చాలా బలంగా అతన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. మహమ్మద్ షా పడిపోవడానికి, పతనానికి అదే కారణమైంది. సుమారు
1978 నుంచి 1979వ సంవత్సరంలో మహమ్మద్ షా ఈ దేశం మొత్తం వ్యతిరేకంగా నా వైపు ఉన్నది, నేను ఖచ్చితంగా ఈ దేశంలో ఉంటే నన్ను చంపేస్తారని డిసైడ్ అయ్యాడు అనమాట మహమ్మద్ షా. ఇమ్మీడియట్గా దేశాన్ని వదిలి 1979 సంవత్సరంలో వెళ్ళిపోయాడు. అప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆ కొత్త ప్రభుత్వం మరెవరో కాదు, ఖొమానీ. ఎప్పుడైతే ఖొమానీ ఈ కొత్త ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చాడో ఇరాన్ మొత్తం కూడా వెల్కమ్ చెప్పిందన్నమాట ఖొమానీని, అంటే ఆహ్వానించింది. ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేశారు. ఇక్కడేం జరిగింది, అతను హిజాబ్ని తప్పనిసరి కాదు అని చెప్పాడు కదా. ఈ ఖొమానీ వచ్చిన వెంటనే తను ఏం చేశాడంటే హిజాబ్ తప్పనిసరిగా ఉండాలి, ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా అది ఫాలో అవ్వాలి, లేదంటే ఇది మన యొక్క దేశానికి మన మతపరమైనటువంటి అదొక కించపరిచినట్టు అవుతుంది అని చెప్పేసి ఖొమానీ ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి మళ్ళీ హిజాబ్ని తీసుకొని వచ్చాడనమాట. అంతేకాదు మహమ్మద్ షా ఏవైతే అధికారాలు ఆడవాళ్ళకి ఇచ్చాడో ఆ అధికారాలన్నింటినీ కూడా తీసుకున్నాడు మళ్ళీ ఖొమానీ. కంప్లీట్గా ఆడవాళ్ళకి ఎలాంటి అధికారాలు లేకుండా చేశాడనమాట. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఖొమానీ వచ్చిన తర్వాత ఇరాన్కి ఇరాక్కి ఈ రెండు దేశాలు కూడా సుమారు 8 సంవత్సరాల పాటు యుద్ధం చేశాయి. ఎందుకు అనంటే పర్టికులర్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ రెండింటికి కూడా. ఈ రెండు యుద్ధం చేస్తున్న టైంలో వాటి మధ్యలో ఒక్కొక్కసారి ఏం జరిగిందంటే ఇరాన్ కన్నా ఏంటంటే పర్టికులర్గా ఇజ్రాయెల్ మీద పడింది. ఎందుకంటే ఇజ్రాయెల్కి అమెరికాకి సంబంధాలు ఉన్నాయన్నమాట, అంటే ఫ్రెండ్షిప్ ఉంది. అయితే ఇరాన్ ఏమని చెప్పింది దేశం మొత్తానికి, అంటే ఖొమానీ చెప్పడం జరిగింది ఏమని అంటే ఇజ్రాయెల్ మన దేశం వైపు అలాగే మిడిల్ ఈస్ట్ దేశాల వైపు కూడా కన్నెత్తి చూస్తుంది, అంటే ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అది ఆక్రమించే లోపనే మనం ఏంటంటే బలపడాలి అనే ఉద్దేశంతో ఇరాన్ ఏంటంటే తనంతట తాను బలపడడానికి కొన్ని ప్రయత్నాలు చేసింది. ఒకానొక టైంలో ఇజ్రాయెల్కి ఏంటంటే ఈ పర్టికులర్గా ఇరాన్ పన్నుతున్నటువంటి ఆ ప్రాసెస్ అనేది తెలిసింది. అసలు ఆ ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్ తెలుసుకున్న తర్వాత యుద్ధం మొదలవ్వడానికి, అంటే పర్టికులర్గా మన విలేజెస్లో కానీ చూసారనుకోండి, ఒక పర్సన్ ఎవడో ఒకడు ఉంటాడు, వాడికి వీడికి పడకపోయినా ఎప్పుడో కొట్టుకుంటారనమాట. కొట్టుకోవడానికి ముందు వీడు వాడి మీదనే చెయ్యాలి, వాడు వీడి మీదనైనా చెయ్యాలి. అలానే ఇక్కడ యుద్ధం ఎలా మొదలైంది, చాలా కోల్డ్ వార్స్ జరిగాయి అన్నమాట ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో. అంటే ఈ దేశం నుంచి కొంతమంది అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపడము, వాళ్ళు వచ్చి వీళ్ళని చంపడము, ఇట్లాంటి చిన్న చిన్న సైలెంట్ వార్ జరుగుతుంది. కాకపోతే 2010లో ఏం జరిగిందంటే ఇజ్రాయెల్ అమెరికా సపోర్ట్ తీసుకొని ఇరాన్ పైన అటాక్ చేసింది. ఇరాన్లో ఉండేటటువంటి మొత్తం సైబర్ అటాక్ అనేది చేసిందనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ వాటన్నింటిలోకి కూడా వైరస్ని సెండ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని ఆ డేటాని మొత్తం అంతటిని కూడా ధ్వంసం చేసిందనమాట. సో ఇరాన్ ఏంటంటే చాలా సీక్రెట్గా ఆ డేటా మొత్తాన్ని కూడా కాపాడుకుంటూ వస్తుంది. ఆ డేటాతో చాలా వాళ్ళ యొక్క ఫర్దర్ మిలిటరీ సర్వీసెస్ కానీ వీటన్నింటిని కూడా సేవ్ చేయడానికి లేదంటే ప్రిపేర్ చేయడానికి వాళ్ళు ఏంటంటే ఆ డేటాని యూజ్ చేస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్టికులర్గా ఇజ్రాయెల్ అనేది ఆ పర్టికులర్గా ఆ సైబర్ దాడి అనేది చేయడం వల్ల అమెరికాతో కలిసి 2010లో మొత్తం ఆ అటాక్ అనేది ఇరాన్ తట్టుకోలేకపోయింది. అంతేకాకుండా 2020వ సంవత్సరంలో మొసేన్ ఫక్రీజాదే అనే ఒక సైంటిస్ట్ని కూడా, అంటే ఆ సైంటిస్ట్ అంటే అతను ఏం చేస్తున్నాడు, ఇరాన్లో అణుక్షిపణులను తయారు చేస్తున్నాడు అనమాట. ఓకేనా, అణుక్షిపణులు అంటే న్యూక్లియర్ వెపన్స్. ఈ సైంటిస్ట్ని ఏంటంటే ఇజ్రాయెల్ చంపించింది ఇరాన్లోకి వెళ్ళి మరి. సో ఇరాన్ ఏంటంటే తట్టుకోలేకపోయింది. అయితే 2023వ సంవత్సరంలో హమాస్ అలాగే హెజ్బొల్లా ఇవేంటంటే సమూహాలు ఇరాన్లో ఉన్నాయి. ఈ ఇరాన్లో ఉండేటటువంటి హమాస్, హెజ్బొల్లా ఈ సమూహాలు అంటే టెర్రరిస్ట్ గ్రూప్స్ అనుకోండి. ఆ గ్రూప్స్ ఏంటి అంటే పర్టికులర్గా ఇజ్రాయెల్ పైన దాడి చేశారు. 2024వ సంవత్సరంలో ఇజ్రాయెల్ ఇరాన్ దేశంలోకి పంపించి కొంతమందిని అక్కడ ఉండేటటువంటి హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే, హెజ్బొల్ నాయకుడు ఫవాద్ షుక్రాలను హత్య చేయించిందనమాట. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ అంటే పర్టికులర్గా సమూహాలను నడిపించే నాయకులు వాళ్ళిద్దరు కూడా ఎప్పుడైతే వాళ్ళని చంపించిందో ఇజ్రాయెల్, ఇరాన్ తట్టుకోలేకపోయింది. వీళ్ళకి మేము ఖచ్చితంగా ప్రతిదాడి తీర్చుకోవాలని అనుకుంది. అది ఎప్పుడు కాదు, 2024 రీసెంట్గానే జరిగింది ఇజ్రాయెల్ చేసింది ఆ పని. ఎప్పుడైతే అది సమూహాలు ఆ టెర్రరిస్ట్ గ్రూప్స్ నాయకులను చంపిందో ఇమ్మీడియట్గా ఇరాన్ ఒక నిర్ణయానికి వచ్చింది, మేము ఖచ్చితంగా ఇజ్రాయెల్ పైన దాడి చేయాలి అని. ఆ దాడి పేరు ఏంటంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అని. ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్స్ మొదలుపెట్టింది. సో ఎప్పుడైతే ఇరాన్
ఇజ్రాయెల్ పైన అటాక్స్ మొదలుపెట్టిందో ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో, ఆ టైంలో ఇజ్రాయెల్లో చాలామంది వరకు చనిపోయారనమాట. దీని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి, ఇరాన్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఆ సైనిక స్థావరాల మీద కూల్చడం, ఆ సైనిక స్థావరాల మీదకి అటాక్స్ చేయించిందనమాట. ఇది ఇప్పటివరకు జరిగిన కథ. అయితే ఈ సంవత్సరంలో అంటే 2025వ సంవత్సరంలో ఏం జరిగింది అంటే పర్టికులర్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో చాలా గొడవలు ఉన్నాయి. లాస్ట్ టైం ఇరాన్ ఏంటంటే ఇజ్రాయెల్ పైన ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో అటాక్ చేసింది. అయితే ఇజ్రాయెల్ ఏంటంటే మేమెందుకు సైలెంట్గా ఉండాలి, వీళ్ళైనా ఆపరేషన్స్ చేయించేది, మేము చేయించలేమా అని చెప్పేసి తిను కూడా ఒక ఆపరేషన్ అనౌన్స్ చేసింది. ఆ ఆపరేషన్ పేరు ఏంటి అంటే ఆపరేషన్ రైజింగ్ లైన్. ఈ పేరుతో ఇజ్రాయెల్ ఏంటంటే ఇరాన్ పైన అటాక్స్ మొదలుపెట్టిందనమాట. ఎప్పుడైతే ఇరాన్ పైన అటాక్స్ మొదలుపెట్టిందో ఆ పర్టికులర్ దేశంలో ఇరాన్లో ఉండేటటువంటి అసలు మెయిన్ టార్గెట్ ఏంటి, ఇజ్రాయెల్ యొక్క మెయిన్ టార్గెట్ మిసైల్ అనేది పంపించడం మ్యాటర్ కాదు. దాని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే 3 టార్గెట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆ స్థావరాలు, ఎవరైతే సమూహాలు టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయో ఆ స్థావరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇరాన్లో వాటన్నింటినీ కూడా ధ్వంసం చేయడం, అది ఫస్ట్ది. సెకండ్ది ఏంటి అంటే వాటిని తయారు చేస్తున్నటువంటి సైంటిస్టులు, దేనిని, ఈ పర్టికులర్ అణుక్షేపణలని అంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తున్నటువంటి సైంటిస్టులు, వాళ్ళని చంపడం రెండోది. మూడోది ఏంటి అంటే ఆల్రెడీ తయారు చేసినటువంటి అణుక్షేపణలు ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో కూడా మనం టార్గెట్ చేసి అటాక్ చేసి ఆ ప్లేసెస్ని కూడా ధ్వంసం చేయడం. సో సమూలంగా ఎంటైర్ ఈ నెగిటివిటీ మొత్తాన్ని కూడా మనం ఒకేసారి ఆపొచ్చు అని ఇజ్రాయెల్ భావించిందనమాట. సో అందుకని వాళ్ళు తీసుకున్న ఆపరేషన్ ఏంటి అంటే ఆపరేషన్ ద రైజింగ్ లైన్ అని చెప్పేసి పెట్టుకున్నారు. సో అన్ఎక్స్పెక్టెడ్గా దీంట్లో కూడా కొంతమంది సైనికులు మిగతా వాళ్ళు కూడా చనిపోయారు. సో విషయం ఏంటి అంటే ఎప్పుడైతే ఆపరేషన్ రైజింగ్ లైన్ స్టార్ట్ అయిందో ఇరాన్ గవర్నమెంట్ ఏంటంటే అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. వీళ్ళు ఇలా చేయడం వలన పర్టికులర్గా మా దేశంలో సుమారు 78 నుంచి 80 మంది వరకు చనిపోయారు, అలాగే 320 మందికి దాటి గాయపడ్డారు అని చెప్పేసి ఇరాన్ గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అయితే ప్రపంచమంతా అడిగింది ఎందుకు మీరు అటాక్ చేశారు అని చెప్పి ఇజ్రాయెల్ని. ఇజ్రాయెల్ ఏం సమాధానం చెప్పిందంటే మేము ముందస్తు చర్యగా ఈ పర్టికులర్ అటాక్ అనేది చేశామని చెప్పింది. ముందస్తు చర్య అంటే ఏంటి అంటే వాళ్ళు మా మీద ఎక్కడ అటాక్ చేస్తారో అనే భయంతో, ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, పొరపాటున వాళ్ళు అటాక్ చేస్తే మేము తిరిగి అటాక్ చేసే కెపాసిటీ కూడా మాకు తగ్గిపోతుంది, మేము చేయలేము, మేము బాధపడేసరికి మా జీవితం అంతా అయిపోతుంది. అందుకే వాళ్ళు అటాక్ చేయక ముందే మేమే వాళ్ళని ఆపాలని, అందుకని 3 స్థావరాలు, ఈ పాయింట్ చెప్పాను కదా, ఈ 3 పైన కానీ మనం అటాక్ చేసి ఆపగలిగితే ఖచ్చితంగా ఇరాన్ అంటే ఈ న్యూక్లియర్ ప్రయోగాలు అనేవి చేయదు. ఆటోమేటిక్గా అంటే ప్రతి దేశం కూడా చాలా సేఫ్గా హ్యాపీగా ఉంటుంది అని ఇజ్రాయెల్ భావించింది అని చెప్పిందనమాట ఇజ్రాయెల్. సో పర్టికులర్గా ఇజ్రాయెల్ ఎప్పుడైతే మాట చెప్పిందో ఇరాన్ సైలెంట్గా ఉంటుందంటే దీని పేరు కూడా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అని పెట్టుకుంది ఇరాన్. సో అయితే విషయం ఏంటి అంటే ఈ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అంటే పర్టికులర్గా మొన్న జూన్ 13, 14 తేదీల్లో ఎప్పుడైతే ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్స్ చేయడం మొదలుపెట్టిందో మిసైల్స్ని పంపించిందనమాట. ఆ మిసైల్స్ పేరేంటి అంటే బాలిస్టిక్ మిసైల్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మిసైల్ మీరు ఇక్కడ నుంచి విడిచిపెడితే అది నేరుగా ఆకాశంలోకి వెళ్ళి భూ వాతావరణాన్ని కూడా దాటి అవతలికి వెళ్తుంది. వెళ్ళి మీరు ఎక్కడైతే టార్గెట్ ఇచ్చారో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఒక ప్లేస్ ఇచ్చారో, వైజాగ్ నుంచి హైదరాబాద్ అని ఒక ప్లేస్ ఇచ్చారనుకోండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నా, అని ప్లేస్ ఇచ్చారనుకోండి, ఆ మిసైల్ ఏంటంటే వైజాగ్లో స్టార్ట్ అయ్యి నేరుగా భూ వాతావరణాన్ని దాటి ఆకాశంలోకి వెళ్ళి చాలా బాంబులను మోసుకుంటూ, చాలా భారీ బాంబులు అనమాట, అంటే మనం ఊహించలేము. ఆ మిసైల్ అనేది ఆ పర్టికులర్ సిటీలో పడి మీరు ఎక్కడైతే టార్గెట్ ఇచ్చారో అక్కడ వరకు వెళ్ళి ఆ సిటీ మొత్తాన్ని, ఒక పర్టికులర్ చిన్న ప్లేస్ని కాదనమాట, ఎంటైర్ సిటీ మొత్తాన్ని నాశనం చేయగలిగే కెపాసిటీ ఉంటుంది ఒక మిసైల్కి. అలాంటిది ఇరాన్ అంటే జూన్ 13, 14 తేదీల్లో ఈ మిసైల్స్ని 150 మిసైల్స్ని, బాలిస్టిక్ మిసైల్స్ అని అంటారనమాట, వాటిని అక్కడ వరకు పంపించింది, ఇజ్రాయెల్ వరకు పంపించి తీవ్రంగా అటాక్స్ చేయించిందనమాట. సో ఇదేంటంటే ఇజ్రాయెల్ తట్టుకోలేకపోయింది, ఆపలేకపోయింది ఇరాన్ చేసినటువంటి ఈ అటాక్స్ని. సో ఇక్కడ చాలా వరకు నష్టం జరిగిందనమాట. అయితే ఇరాన్ ఈ పర్టికులర్గా సైనిక స్థావరాల మీదనే మేము అటాక్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. కానీ జన సమూహంలో ఉండేటటువంటి స్త్రీ అలాగే ఇంకా కొంతమంది వ్యక్తులు కూడా గాయపడడం జరిగింది. సుమారు 60 మంది వరకు గాయపడ్డారని అనౌన్స్మెంట్ ఇచ్చింది
ప్రెజెంట్ ఇంకా లెక్క పెరుగుతూ ఉందన్నమాట, ఆ నెంబర్ పెరుగుతూ ఉంది. అయితే విషయం ఏంటి అంటే ఇరాన్ ఎప్పుడైతే అటాక్స్ చేసిందో ఇరాన్ అటాక్స్ చేస్తూనే ఇంకొక మాట కూడా చెప్పింది. అదేంటి అంటే మేము చాలా బలంగా ఎదుర్కోవడం జరుగుతుంది, ఎవరికి భయపడేది లేదు, ఇది కంటిన్యూ చేస్తాము, ఎలాంటి వారికి కూడా తగ్గేది లేదని చెప్తుంది అనమాట ఇరాన్. అయితే ఇక్కడ ఐక్యరాజ్య సమితి, అమెరికా, మిగతా కొన్ని దేశాలు కలిసి ఈ గొడవను ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎందుకనంటే చెప్పాను కదా, దీనితో మనకి సంబంధం ఏంటి? ఇప్పుడు కానీ మనం కానీ ఈ యుద్ధాన్ని ఆపకపోతే చమురు ధరలు పెరిగిపోతాయి. చమురు అంటే ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇరాన్ నుంచి వస్తుంది. దాని రేట్లు అనేవి పెరిగిపోతాయి. అంతేకాదు స్టాక్ మార్కెట్ పైన కూడా దాని ప్రభావం ఉంటుందన్నమాట. అలాగే దేశాల జీడిపి కూడా మారిపోతుంది. కొంతమంది నిపుణులు ఏమని చెప్తున్నారంటే ఈ పర్టికులర్ దేశాలు ఏవైతే గొడవ పెట్టుకుంటున్నాయో, యుద్ధం చేస్తున్నాయో, ఇవి కానీ ఆన్ ది స్పాట్లో ఆపకపోతే ఆ దేశాల తరపున ఉన్నటువంటి ఫ్రెండ్స్ దేశాలు అంటే పర్టికులర్గా నాకు నీకు గొడవ అయింది అనుకోండి, నేను కొంతమంది ఫ్రెండ్స్ని తీసుకుని వస్తాను, నువ్వు కొంతమందిని ఫ్రెండ్స్ని తీసుకుని వస్తావు. అలానే ఇరాన్ కొంతమందిని తీసుకుని వస్తుంది, ఇజ్రాయెల్ కూడా కొంతమందిని తీసుకుని వస్తుంది. అయితే విషయం ఏంటి అంటే ఇజ్రాయెల్ పక్కన అమెరికా కూడా ఉందన్నమాట. అయితే అమెరికా సపోర్ట్ చేస్తుందా లేదా తర్వాత విషయం. అయితే విషయం ఏంటంటే ఇలా ఫ్రెండ్షిప్ మిగతా దేశాలు కూడా, మిత్ర దేశాలు కూడా రావడం వలన యుద్ధం పెరిగి అది 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసే అవకాశం ఉందని కొంతమంది చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి రీసెంట్గా పెహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ని మన భారత్ గవర్నమెంట్ ఏంటంటే అనౌన్స్ చేసింది. అయితే విషయం ఏంటి అంటే పాకిస్తాన్ కూడా రిటర్న్ మన భారతదేశానికి కొన్ని మిసైల్స్ని సెండ్ చేసింది. చెప్పాను కదా ఒక మిసైల్ ఎంత పవర్ఫుల్లో. సో అలాంటి మిసైల్స్ని కూడా పాకిస్తాన్ కూడా మన దేశం మీదకి అటాక్ చేయించింది. కాకపోతే మన దగ్గర రష్యాతో పాటుగా తీసుకొని వచ్చినటువంటి ఒక బ్రహ్మాస్త్రం ఉంది. ఆ బ్రహ్మాస్త్రం పేరు ఏంటి అంటే S-400. మనము దానిని తీసుకోవడం వలన పర్టికులర్గా ఉన్నటువంటి ఈ ప్రాబ్లం ఏదైతే పాకిస్తాన్ నుంచి వచ్చే మిసైల్స్ వాటన్నింటిని కూడా మనం ఈజీగా ఒంటి చేత్తో బ్రెడ్ తింటూ టీ తాగుతూ వాటన్నింటిని కూడా తిప్పుకొట్టడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇజ్రాయెల్ ఆ మిసైల్స్ని తిప్పుకొట్టే సత్తా లేక కోల్పోయిందనమాట. అంటే మళ్ళీ రీఅటాక్ చేస్తుంది. కాకపోతే ప్రెజెంట్ ఏంటంటే ఇరాన్ చేసినటువంటి మిసైల్ అటాక్కి తను బలైందనమాట. సో ఇదంతా కూడా ప్రాబ్లమెటిక్గా ఉంటుంది. చాలా గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. చాలా దేశాల నుంచి కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది వద్దని చెప్తున్నారు. సో ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది? దీని మీద ఇంకేదైనా సరే అప్డేట్ వచ్చినా సరే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కొంచెం కిందన కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇంకేదైనా టాపిక్ మీద వీడియో కావాలనుకుంటే అది కూడా కామెంట్లో చెప్పండి. దాని మీద కూడా నేను ఖచ్చితంగా అనాలిసిస్ చేసి డేటా గ్యాదర్ చేసి ఖచ్చితంగా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.